ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం డిసెంబర్ 22వ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం 100% మీకు ఇలా జరగాక తప్పదు. ఒంటరిగా ఈ వీడియోను చూడండి. అయితే కుంభరాశి వారి యొక్క జీవితంలో ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అశుభ ఫలితాలు, శుభ ఫలితాలు అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి, పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కుంభరాశి వారు చాలా పద్ధతిగా ఉంటారు, పద్ధతిగా మాట్లాడుతారు, అంటే చాలా సిస్టమేటిక్గా ఉంటారు. క్రమశిక్షణకు మారుపేరు అనే చెప్పుకోవాలి. సమయ పాలనకు కూడా ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు. వ్యాపార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు చక్కగా వేసుకుంటారు. అలాగే ప్రాక్టికల్ మైండ్ను కలిగి ఉంటారు. ఏది మంచి, ఏది చెడు అనే అవగాహనతో ముందుకు వెళ్తారు. తొందరపాటుతనం అనేది వీరిలో మనకు పెద్దగా కనిపించదని చెప్పుకోవాలి. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక, 2025వ సంవత్సరం డిసెంబర్ 22వ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే, మీ యొక్క జాతకం ప్రకారం చాలా కాలం నుండి ఎదురు చూసినటువంటి ఒక ఫలితాన్ని ఈరోజు మీరు పొందుకుంటారు. అంటే ఆ రిజల్ట్ కోసం, అంటే ఎటువంటి అవకాశం కోసం, ఎటువంటి ఫలితం కోసం చాలా కాలం నుండి మీరు ఎదురు చూస్తున్నారు. మీ యొక్క వృత్తి జీవితం, అంటే మీరు చేసే అటువంటి వృత్తి ఏదైనా సరే, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, కుల వృత్తులు కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ఇలా ఏ వృత్తి చేసి ఏ ఆదాయ మార్గం ద్వారా మీరు డబ్బు సంపాదించుకుంటారు ఎవరైనా సరే, మీకు ఈ రోజు దినఫలాల ప్రకారం మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించినటువంటి ఒక పెద్ద శుభవార్తను అయితే రిసీవ్ చేసుకుంటారు. ఆదాయ మార్గం పెరిగే అవకాశం కానీ, ఆదాయంలో పెరుగుదల కానీ, అలాగే మీరు అనుకున్న అవకాశం మీ ముందుకు రావటం కానీ, ఇటువంటి ఒక పెద్ద శుభవార్తనైతే ఈ రోజు దినఫలాల్లో మీరు వినబోతున్నారు. అలాగే కుంభరాశి వారు ఆర్థికంగా మీకు కొన్ని ఖర్చులు ఎక్కువగా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. అనవసరమైన ఖర్చులు చేయకండి. విలాసవంతమైన వస్తువుల కోసం దానిని వృధాగా ఖర్చు చేయకండి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే, కుంభరాశి వారికి నూతన వ్యక్తి పరిచయం కూడా ఉండబోతుంది. వారితో మీకు పరిచయం అనేది ఒక స్నేహ బంధంగా మారే అవకాశాలు కూడా లేకపోవచ్చు. దీర్ఘకాలం పాటు వారు మీకు స్నేహితులుగా ఉండబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే కుంభరాశి వారికి ఈరోజు మీ యొక్క లైఫ్లో ఒక మంచి పెద్ద సమస్య నుండి గట్టెక్కించే కానీ కుటుంబ వారు పరమైన జీవితంలో ఒక సమస్య వచ్చే అవకాశాలు లేకపోదు. అంటే మీ యొక్క జీవితంలో చాలా కుటుంబ సభ్యులు మిమ్మల్ని ఒక విషయంలో అపార్థం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. అయితే జాగ్రత్త తీసుకోండి. ఏదైనా గొడవ వచ్చినప్పుడు సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని అరుస్తూ వాదిస్తూ పెద్దదిగా మార్చుకుంటే మాత్రం అది మీ యొక్క బంధాలను విచ్ఛిన్నం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రమాదం కూడా ఉంది. క్రీడాకారులు ఈరోజు దినఫలాల ప్రకారం ఈరోజు మీ యొక్క
అత్యుత్తమమైన అవకాశం రాబోతుందని చెప్పుకోవాలి. కళలకు సంబంధించిన రంగాలలో ఉన్నవారు కూడా ఒక మంచి అవకాశాన్ని పొందుకోబోతున్నారు. అలాగే వ్యాపారస్తులకి సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే వృత్తి జీవితంలో మీకున్నటువంటి ఒక పెద్ద సమస్య నుండి మీరు విముక్తి పొందుకోబోతున్నారు. ఈ విధంగా కుంభరాశి వారికి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ మీకు కొన్ని ప్రతికూలతలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి మీకు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి శివ దేవతారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం పఠించండి. మీ శక్తి మేరకు పేదలకు, అనాథలకు, అభాగ్యులకు, పశుపక్షాదులకు దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ రోజు అనేది డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నవారు కూడా అప్రమత్తంగా ఉండవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నవారు నిర్మానుష్యమైన ప్రదేశంలో డ్రైవింగ్ చేయడం వల్ల చాలా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే మీరు అనేది ప్రైవేట్ వాహనాలలో కంటే గవర్నమెంట్ వాహనాలలో ప్రయాణం చేయడం వల్ల మీకు చాలా మంచిది. అలాగే ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించకూడదు. ట్రాఫిక్ రూల్స్ను పాటిస్తూ మీరు డ్రైవింగ్ చేయడం అనేది అత్యుత్తమమైన మంచిది. సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి.